హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రవలి టాక్స్. నేను వచ్చేసి అయితే మా పెద్దమ్మ వాళ్ళ విలేజ్కి అయితే వచ్చిన గోడ్చిల్పేట్కి. సో వాళ్ళ దగ్గర ఉన్న పార్క్ వాళ్ళకి పైడిపల్లి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. అక్కడ ఉన్న పార్క్ అయితే మీకు చూపిద్దామని చెప్పేసి ఈవినింగ్ అయితే పార్క్కి వెళ్ళినాము. 5:30-5కి ఎట్లా వెళ్దామని రెడీ అయ్యి కూర్చున్నాము, కానీ ఎండనైతే ఇంకా వెళ్ళట్లేదు. ఇక 6:30కి అయితే ఇంట్లోకి ఎట్లా వెళ్ళినాము. 6:30కి వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ ఉందాం అనుకున్నాం, కానీ ఎండ లేకున్నా సరే కానీ ఉక్కపోతనైతే ఫుల్ ఉక్కపోతుండే మొత్తం. అసలు అన్ని చెట్లు ఉన్నా కూడా అసలు గాలి అంటే కొంచెం కూడా గాలి అయితే రాలేదు. ఇక్కడ ఎక్సర్సైజ్ చేసేటి అయితే ఫస్ట్ ఉన్నాయి. మనకి రైట్ సైడ్లో వాళ్ళకి అది ఉంటుంది వాగులాగా. అది వర్షాలు పడితే అయితే మొత్తం అటు ఇటు రోడ్ బ్లాక్ అయిపోయినట్టు అయిపోతుంది. రోడ్ పై నుండి వాటర్ అయితే వచ్చేస్తాయి. మీకు అక్కడ కనిపిస్తుంది కదా వాటర్ది, అదే వాళ్ళది వాగు. రెండు ఊర్ల మధ్యలో ఉంటుంది ఆ వాగు అనేది. ఇప్పుడు వచ్చేసి అయితే ఇదైతే పైడిపల్లి పార్క్ అనమాట. మన పూల మొక్కలతో ఫస్ట్ స్టార్టింగ్లో అయితే చాలా పూల మొక్కలు కూడా ఉంటుండే. ఇప్పుడు కొంచెం అయితే ఇక ఈ ఎండకే కావచ్చు, చెట్లన్నీ కూడా మొత్తం ఇట్లా వాడిపోయినట్టు అయిపోయిన చిన్న చిన్న చెట్లు కూడా అక్కడ కనిపిస్తున్నాయి కదా వాటర్. అది వచ్చేసి అయితే వాగు, ఇంతకుముందు నేను చెప్పిన వాగు, రెండు ఊర్ల మధ్యది. మనకి చాలా మంచిగా అంటే గ్రీనరీ అనేది చాలా బాగుంది. మనకి ఫొటోస్ తీసుకోవడానికి కానీ లేదంటే కొంచెం నేచర్ మనకి కావాలి, నేచర్ ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు అన్ని ఊర్లలో కూడా పార్క్ అరేంజ్ చేస్తున్నారు కదా. పార్క్ మళ్ళీ ఏదేంటి ప్లే గ్రౌండ్ అన్నీ కూడా ప్రతి ఒక్క ఊర్లలో, ప్లస్ మళ్ళీ ఎక్సర్సైజ్ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా పెడుతున్నారు. ఇది మేము గోడ్చిల్పేట్ విలేజ్ మా పెద్దమ్మ వాళ్ళది అయితే. అక్కడ కూడా పార్క్ ఉంది. నెక్స్ట్ డే వెళ్దామని అనుకున్నాము అక్కడికి, నెక్స్ట్ డే ఈవినింగ్. కాకపోతే నెక్స్ట్ డే అయితే ఫుల్ గాలి ప్లస్ మళ్ళీ వర్షం అయితే ఫుల్ ఘోరంగా వచ్చింది. మరి తగ్గిన తర్వాత వెళ్దామని ఏంటంటే మొత్తం మట్టి ఇట్లా పదన అయిపోయి మొత్తం కాళ్ళంతా దిగబడితే వద్దు అని చెప్పేసి అయితే వాడు అన్నాడు, మా నాన్నగాడు. నెక్స్ట్ డే వెళ్ళి అది కూడా షూట్ చేద్దామని అనుకున్నాము. కాకపోతే ఇక అక్కడ ఈ వర్షం వల్ల అయితే అది షూట్ చేయలేకపోయినాము. ఇక్కడ వచ్చేసి అయితే పెద్ద బావి అయితే ఉన్నది. ఇది గాజుల బావి ఏమో అంటారంట, వాడు చెప్పిండు నాకు. చాలా అంటే చాలా పెద్ద ఉన్నది, ఫుల్ బాగా. నేను 2-3 టైమ్స్ వచ్చినాయి పార్క్కి, కాకపోతే బావిని అయితే ఎప్పుడైతే చూడలేదు నేను. ఇదే ఫస్ట్ బావి చూడడంతోనే ఫుల్ అయితే భయంకరంగానే అనిపించింది సడన్గా ఇట్లా. ఇటు వచ్చేసి అయితే మొత్తం పూల మొక్కలు ప్లస్ మళ్ళీ ఇది మునక్కాయ చెట్టు, ఇవన్నీ చెట్ల నర్సరీ అయితే ఉన్నది. ఫస్ట్ నేను అవి ఏంటి అర్థం కాలేదు, కాకపోతే దగ్గర నుండి చూసేసరికి అయితే మునక్కాయ చెట్లు అయితే ఉన్నాయి. ఇవైతే అన్నీ కూడా మునక్కాయ మొక్కలే, ఇవన్నీ చిన్న చిన్నవి. తర్వాత కరివేపాకు మొక్కలు ఉన్నాయి, మన ఎల్లో కలర్ గన్నేరు పూలది ఉంటుంది ఆ మొక్కలు ఉన్నాయి. ఇవి ఉన్నాయి. ఫ్లవర్స్ ఏం లేకుండే, ఫ్లవర్స్ ఏమైనా ఉంటే నేను తీసుకొద్దాం అనుకున్నా, కానీ ఫ్లవర్స్ మొక్కలు అయితే ఏం లేకుండే. అంటే మన రోజ్ ఫ్లవర్ కానీ ఇవేమైనా ఉంటాయి కావచ్చు అని అనుకున్నా, కాకపోతే అవేం లేవు. ఇది మన తంగేడు పువ్వు ఉంటుంది కదా, తంగేడు పువ్వు చెట్లు కూడా ఉన్నాయి. ఎక్కువ వరకు ఏంటంటే పెద్దగా అయ్యే చెట్లు ఉన్నాయి. ఇప్పుడు ఇవైనా ఈ ఎల్లో కలర్ ఫ్లవర్స్ అయినా అది పెద్దగానే పెరుగుతుంది. ఇప్పుడు ఈ తంగేడు చెట్టు అయినా ఆల్రెడీ మాకు ఇంటి ముందు తంగేడు చెట్టు ఉంది. సో అందుకని నేను ఏమనుకున్నా రోజ్ ఫ్లవర్స్ కానీ ఏమైనా చిన్న చిన్న ఫ్లవర్స్ ఉంటాయి కావచ్చు షోకేస్ కోసం అట్లా అని అనుకున్నా, కానీ అవైతే ఏం లేకుండే. మొత్తం ఇట్లా పెద్ద చెట్లు, వేప చెట్లు, కరివేపాకు చెట్లు ఇవే ఉండే. ఇప్పుడు చూపిస్తున్నది కరివేపాకు చెట్టు ఇదైతే. నెక్స్ట్ అటు సైడ్ ఉసిరికాయ చెట్లు కూడా ఉన్నాయి. ఇక అవన్నీ అయితే ఏం తీయలేదు. ఇక వాళ్ళ పూలే ఉన్నాయంటే లేవని అయితే అంకుల్ చెప్పేసిండు. తర్వాత వచ్చేసి అయితే ఇక్కడ ఆడదాం రా అని చెప్పేసి అయితే నేనైతే వెళ్ళి వాడితో పాటు అయితే నేను కూడా ఎక్సర్సైజ్ అయితే చేస్తున్నా. మెల్లగాను నేను వెనకాలకు పడిపోతా మెల్లగాను అని అయితే వాడు నాకు చెప్తున్నాడు. తర్వాత అది లిఫ్ట్ చేస్తాడంట కూర్చొని, నీకు లేవదని చెప్పినా కూడా వాడైతే వినలేదు. తర్వాత వచ్చేసి అయితే నేను ఇదే చేస్తుంటే నేను వస్తా అని చెప్పేసి అయితే వాడు మళ్ళీ దిగి నా దగ్గరికి వద్దామని అన్నాడు. తర్వాత అది కూడా నాతో పాటు చేసేసి అయితే ఇది చేస్తా అన్నాడు. అది నీకు లేవదని చెప్పినా కూడా వాడైతే ట్రై చేద్దామని చెప్పేసి అయితే కూర్చున్నాడు. తర్వాత ఇంకా మేమైతే ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాం. ఇదే గోడ్చిల్పేట్, ఇది మనకి బస్సు ఇక్కడే వచ్చి ఆగుతుంది. ఆ రోజు మండే కాబట్టి అక్కడ వాళ్ళకి అంగడి కూడా జరిగింది. ఇక్కడ ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. ఇక ఆ ఉక్కపోత అనేది అస్సలు వశపడతలేదు మొత్తంకే. గాలి అంత చెట్లలో ఉన్నా కూడా కొంచెం గాలి కూడా అయితే ఏం గాలి కూడా రాలేదు. మనకి ఇక్కడ బస్ దిగిన తర్వాత డైరెక్ట్ అయితే నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇదే మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు. రీసెంట్గానే కన్స్ట్రక్షన్ జరిగింది, ఫిబ్రవరిలో గృహప్రవేశం అయింది. లోపలికైతే వాళ్ళు వెళ్తున్నారు, నేను ఇక్కడ దిగేసిన. వాడు ఇంకా కొంచెం సేపు ఉందాం అన్నాడు, కానీ అప్పటికే మళ్ళీ ఏంటంటే కొంచెం చీకటి అవుతుంది. ఎవరు లేరు, ఒక 2-3 ఉన్నారు కదా, మళ్ళీ ఎందుకు అని చెప్పేసి అయితే మేము వచ్చేసినాము. మళ్ళీ లైటింగ్ కూడా ఏం లేకుండే. సో ఈ ఇంట్లోకి అయితే వచ్చేసినాము. ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇదైతే డూప్లెక్స్ బిల్డింగ్ ఇది. ఇక్కడ వచ్చేసి కిచెన్, పూజ రూము, పైకి వెళ్ళేసి అయితే మనకి పైన బాల్కనీ అండ్ ఒక బెడ్రూమ్ లాగా ఒకటి హాల్ లాగా కూడా ఉంది. ఈ లైటింగ్ వేద్దామని చెప్పేసి అయితే ఆగినాము, ఎందుకంటే చీకటి అయింది. మనకి డే టైంలో అయితేనేమో క్లియర్గా అనిపిస్తుంది కదా, ఈవినింగ్ నైట్ అయింది కాబట్టి లైటింగ్ వేద్దామని చెప్పేసి అయితే లైట్ వేసి అయితే పైకి అయితే వెళ్తున్నాం చూపిద్దామని. ఇంకా రీసెంట్ అంటే ఇంకా కొంచెం వర్క్ అయితే ఉంది. మన
ఎలక్ట్రిషియన్ వర్క్, ప్లంబర్ వర్క్ ఇంకా కొంచెం కొంచెం అయితే ఉన్నాయి. కంప్లీట్గా ఇంకేం కాలేదు. ప్లస్ ఏంటంటే అన్ని ఐటమ్స్ కూడా సదరలేదు. పాత ఇంట్లోనే ఉన్నాయి అన్నీ, ఏం కూడా తీసుకొచ్చి ఇక్కడైతే పెట్టలేదు. ఇంకా కంప్లీట్ కాలేదు. పెయింటింగ్ కూడా ఇంకా ఫినిషింగ్ టచ్ అనేది ఉంది. సో అదంతా అయిపోయిన తర్వాత పెడదాంలే అని చెప్పేసి అయితే ఇంకేమైతే సదరలేదు. సామాన్ అంతా పాత ఇంట్లోనే ఉంది. మనకు ప్రజెంట్ ఏమైతే కావాలో అవి మాత్రం తీసుకొచ్చి పెట్టుకున్నారు. ఇంకా మిగతా అంతా సదరాల్సింది అయితే చాలా ఉంది. ఎందుకంటే మళ్ళీ తీయడం పెట్టడం చేయడం కంటే కంప్లీట్ వర్క్ అయిపోయిన తర్వాత తెచ్చిపెట్టుకోవడం బెటర్ అని చెప్పేసి అయితే పాత ఇంట్లోనే ఉంచేసిండ్రు. ఇది వచ్చేసి అయితే పైన, మళ్ళీ ఇంకా మనకి పైన కూడా ఉంది. కాకపోతే ఇక అది ఎక్కలేదు. ఎందుకంటే మేము ఎక్కితే వీడు కూడా ఎక్కుతా అంటాడు మళ్ళీ ఎందుకు చెప్పేసి అని అయితే మేము పైకి అయితే ఎక్కలేదు. అటు పక్కన గల్లీ చూపించిన కదా, అందు నుండి అయితే మనకి ఇనుప మెట్ల నుండి అయితే ఉంటుంది. ఇక నేను నెక్స్ట్ డే ఈవినింగ్ ఇది ఫుల్ గాలి అయితే వచ్చింది. అసలు ఎట్లా అంటే మనం ఇట్లా ఉంటే ఫోర్స్తో మనం దొబ్బేస్తున్నట్టుగా అయితే గాలి అనేది వచ్చింది. చూస్తున్నారు కదా చెట్లు ఎట్లా ఊగుతున్నాయి అనేది. వాడైతే ఇట్లా నేను పడుతున్నా అని చెప్పేసి అయితే మా చిన్నోడైతే అంటున్నాడు. తర్వాత గాలి అయితే విపరీతంగా గాలి వచ్చింది. గాలి వచ్చిన 1 అవర్ తర్వాత అయితే వర్షం అనేది స్టార్ట్ అయింది. అక్కడ మీకు గుట్ట కనిపిస్తుంది కదా, ఈ విలేజ్కి అయితే చుట్టూ గుట్టలే ఉంటాయి. అదే అందము ఈ విలేజ్కి అయితే. ఇక నెక్స్ట్ డే అయితే ఈవినింగ్ మాకు 5 o'clock అయితే బస్సు స్టార్ట్ అయింది ఊరు నుండి కరీంనగర్కి. ఆ బస్సులో అయితే మేము రిటర్న్ అయితే వచ్చేసినాం 2 days ఉండి. నెక్స్ట్ అయితే ఇక్కడ మనకి అపోలో రీచ్ దగ్గర రైల్వే ట్రాక్ ఉంటుంది కదా, అక్కడైతే రైల్వే గేట్ అయితే పడింది. 1/2 hour to 40 minutes అయితే అక్కడే వెయిట్ చేసినాం మేము. ఇప్పుడు ఫ్లైఓవర్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా, అదే ఫ్లైఓవర్ పక్కన ఇక్కడ ఫంక్షనల్ పక్కన అయితే బస్సు ఆపేసిండ్రు. ఫుల్ ట్రాఫిక్ అయితే జామ్ అయిపోయింది. ఒక 40 minutes అక్కడ వెయిట్ చేసినాం. ఎవడు ఆడుతూ ఉన్నాడు. డ్రైవర్ ఎక్కిండా, ఎవరు దిగిండ్రు అనుకుంటా అన్నాడు. నేను వచ్చేసి ఒకటి రీల్ చేస్తావా అని అడిగినా కానీ చేస్తానన్నాడు. నిల్చున్న తర్వాత అందరు చూస్తున్నారు అనుకుంటా పక్కన జరుపుకుంటూ అయితే సీట్లో దిగిండు. ఇక అటు ఇటు చేసేసి అయితే 1/2 hour టైం అయితే గడిపేసినాం. ఏంటంటే మా ట్రాఫిక్లో ఆగేసరికి కొంచెం ఏదన్నా జరుగుతుంటే మనకు 1/2 hour టైం పడితే ఏమనిపించదు, కానీ ఒకటే దగ్గర 1/2 hour 40 minutes వెయిట్ చేయాలంటే విసుగొస్తుంది కదా. ఇక చూసినాము ఇక అప్పుడే అన్ని బండ్లు అయితే కదలడం స్టార్ట్ అయినాయి. కాకపోతే ట్రాఫిక్ జామ్ అవ్వడం వల్ల మెల్లమెల్లగా కదులుకుంటూ అయితే వెళ్ళింది. ఫాస్ట్గా వచ్చింది బస్సు. మొన్న మేము వెళ్ళేటప్పుడు అయితే ఫుల్ స్లోగా వెళ్ళుండే, ఇప్పుడు రిటర్న్లో అయితే ఫాస్ట్గా వచ్చింది. నేను 6:30 వరకు రీచ్ అయితే అనుకున్నా. కాకపోతే ఇక టైం వేస్ట్ వల్లనైతే నాకు 40 minutes వేస్ట్ అయింది. ఈ 7:20కి ఇంటికి వచ్చిన నేను 6:30కి రావాల్సింది. ఇటు మనకి లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి మనకి రైల్వే స్టేషన్. అక్కడ ఆల్రెడీ ట్రైన్ అయితే ఆగి ఉన్నది. థర్స్డే అండ్ సండే అయితే మనకి తిరుపతికి ట్రైన్ అవైలబుల్ ఉంటుంది. ఈ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా మనకి, అది ఈ రూట్ అయితే రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతాం డైరెక్ట్గా. ఇక్కడ నుండి అయితే ఇక నేను అక్కడ కోట దగ్గర దిగేసి ఇంటికి వచ్చేసరికి అయితే 7:30 అయింది. ఈ రైల్వే ట్రాక్ మనకి ఇది ఫుల్ ఏంటంటే ఒక 1/2 hour ఆగింది కాబట్టి ట్రాఫిక్ బాగా ఆగేసరికి మెల్లమెల్లగా కదలడానికి ఇక్కడ కూడా 15 minutes టైం పట్టింది. అక్కడ